నమస్తే అండి. మందార మొక్కని మనం కిచెన్ కంపోస్ట్ పాట్‌లో ఎలా రీపాట్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలానే బెస్ట్ సాయిల్ మిక్స్ ఏంటి? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈ వీడియో మీరెక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని నేను తెచ్చినప్పుడు చాలా చిన్న మొక్క అండి. దాన్ని 10 ఇంచ్ పాట్‌లో నేను రీపాట్ చేశాను. ఆ వీడియో కూడా ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. కంప్లీట్‌గా రూట్ బౌండ్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు దీనికోసం నేను సాయిల్ మిక్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. అలానే మనం కిచెన్ కంపోస్ట్ తయారు చేసిన బిన్‌లోనే నేను దీన్ని రీపాట్ చేస్తున్నానండి. పాట్ వచ్చేసి ఇప్పుడు నేను 16 ఇంచెస్ పాట్ తీసుకుంటున్నానండి. ఒక 4, 5 ఇయర్స్ వరకు మళ్ళీ మందార మొక్కని కదిలించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ మొక్కకి ఎందుకు రీపాట్ చేస్తున్నానంటే రూట్ బౌండ్ ఒకటి, తర్వాత వచ్చిన మొగ్గలు కూడా మొత్తం రాలిపోతున్నాయండి. దానికి స్టెమినా సరిపోవట్లేదు. సో, ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను రెడ్ సాయిల్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఎలాంటి సాయిల్ ఉన్నా తీసుకోండి. అయితే నేను మాత్రం పాత మట్టే తీసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తది ఉంటే కొత్తది తీసుకోండి. పాతది ఉంటే పాతది తీసుకోండి. అది నేను 4 పాట్స్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ వచ్చేసి 3 పాట్స్ తీసుకుంటున్నాను. దీనిలో చాలా నైట్రోజన్ ఉంటుంది. దాని వలన మనకు మొక్క గ్రోత్ అనేది చాలా స్పీడ్‌గా పెరుగుతుంది. ఇక్కడ 3 పాట్సే తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనది కిచెన్ వేస్ట్ పాట్ కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు మంచిగా గ్రో అవుతుంది. నెక్స్ట్ కోకో పీట్ వచ్చేసి 2 పాట్స్ తీసుకుంటున్నానండి. ఇంకొకటి వచ్చేసి శాండ్ అండి. నేను పాత మట్టి తీసుకుంటున్నాను కాబట్టి దాదాపుగా 1 పాట్ తీసుకోవాలి. కానీ నేను హాఫ్ పాట్ మాత్రమే తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేనిక్కడ ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూను, అలానే సాఫ్ట్ ఫంగిసైడ్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో నేను సున్నం కూడా కలుపుకుంటున్నానండి. ఒక పావు స్పూన్ తీసుకుంటున్నాను. అది ఎందుకు అనేది నేను చివర్లో చెప్తాను. నెక్స్ట్ బోన్ మీల్ కూడా నేను ఒక గుప్పెడు తీసుకుంటున్నానండి. అలానే మనకి బూడిద ఉంటుంది కదండీ! బూడిద కూడా తీసుకుంటున్నాను. అది మనకి యాంటీ ఫంగల్‌గా కూడా పనిచేస్తుంది. ఇంకోటేందంటే మందార మొక్కకి మిల్లీ బగ్స్ అలానే పేను బంక ఎక్కువగా వస్తుంది. దానికి అది కంట్రోల్ చేస్తుందండి. కాబట్టి బూడిద కూడా నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటొచ్చేసి ట్రైకోడర్మా అండి. ట్రైకోడర్మా వచ్చేసి ఒక స్పూన్ తీసుకోవాలి. అలానే మనం సీవీడ్ గ్రాన్యూల్స్ కూడా ఒక స్పూన్ తీసుకోవాలండి. ఇంకొకటొచ్చేసి నీమ్ కేక్ పౌడర్ అండి. ఇది 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలండి. దీనిని అలానే పెట్టేయండి పక్కన. పెట్టేసిన తర్వాత ఇందాక నేను చెప్పాను పాట్ వచ్చేసి మనము కిచెన్ కంపోస్ట్‌తో ఫిల్ చేసాము. అది కూడా మనము శాండ్‌విచ్ మెథడ్‌లో చేసామండి. ముందుగా మనం డ్రై లీవ్స్, తర్వాత కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసేసి నేను ప్రిపేర్ చేసి పెట్టాను. అయితే మనము పాట్‌లో నుంచి మొక్క తీయాలి. అది ఎలా తీయాలి అంటే పాట్‌ని కొంచెం ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేస్తే మనకి మొక్క అనేది ఆ పాట్‌లో నుంచి చాలా ఈజీగా వస్తుంది. వచ్చిన తర్వాత దానికి ఎక్కువగా రూట్స్ ఉన్నా కానివ్వండి, లేకపోతే మట్టి కొంచెము గట్టి పడినా కానివ్వండి, అవన్నీ కొంచెం తీసేసుకోండి. అయితే నా పాట్‌లో నిమ్మ మొక్క కూడా వచ్చిందండి. అది ఇంకొక పాట్‌లో నేను షిఫ్ట్ చేసేసుకుంటాను. అయితే ఇక్కడ నేను కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పానండి కిచెన్ కంపోస్ట్ కాబట్టి. అయితే కిచెన్ కంపోస్ట్‌లో ఏంటంటే చాలామంది భయపడుతూ ఉంటారు మొక్కలు పెట్టడానికి. దాంట్లో హీట్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఫంగస్ వస్తుంది. ఇవన్నీ కూడా భయపడుతూ ఉంటారు. అయితే ఎందుకు ఫంగస్ వస్తుందంటే దాంట్లో తడి ఎక్కువగా ఉండడం వలన ఫంగస్ అనేది వస్తుందండి. కాబట్టి మనము ఈ పాట్‌ని నింపుకున్నాం కదండీ! ఆ పాట్‌లో నుంచి సగం వరకి మనము ఆ కిచెన్ కంపోస్ట్‌ని తీసేయాలండి. ఎందుకు అంటే దాంట్లో ఎక్కువ తడి ఉందనుకోండి మనం పెట్టిన మొక్కకి తేమ అనేది ఎక్కువయ్యి రూట్స్ అనేవి పాడైపోయి మొక్క అనేది చనిపోతుంది. కాబట్టి ఒక లేయర్ మనము కోకో పీట్ వేసుకోవాలండి. దాని వలన దాంట్లో ఉన్న మాయిశ్చర్ మొత్తం ఆ కోకో పీట్ అనేది పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పాటింగ్ మిక్స్ ఏదైతే ఉంటుందో అది మనము ఒక 1 ఇంచ్ కానివ్వండి, 2 ఇంచులు కానివ్వండి వేసేసుకొని మొక్క పెట్టుకొని చూసుకోవాలండి. మొక్క కరెక్ట్‌గా సరిపోయింది అనుకున్నప్పుడు మనం చేసుకున్న పాటింగ్ మిక్స్ ఏదైతే ఉంటుందో అది వేసి మనము మొక్కను పెట్టొచ్చు. కానీ మిగతాది మనం కిచెన్ వేస్ట్ ఏం చేయాలి? అది వేరే దానికి షిఫ్ట్ చేసుకోవాలా? లేదా ఈ మొక్కలోనే పెట్టాలా? అనేది మనకొక డౌట్. లేదండి ఇప్పుడు మనము పాటు చుట్టూ మనం ఏదైతే మట్టి తీసామో కిచెన్ వేస్ట్ అది వేసేసి మధ్యలో మనం ఈ మొక్కని పెట్టేసి చుట్టూ మనం చేసుకున్న సాయిల్ మిక్స్ వేసేసి మనం మొక్కని రీపాట్ చేసుకోవాలండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు రీపాట్ చేశారనుకోండి మీ మందార మొక్కకి 6 నెలల వరకి మీరు ఎలాంటి సాయిల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. మీకు మొక్క చాలా గ్రోత్ ఉంటుంది. అలానే మొగ్గలు కూడా చాలా పెద్దగా వస్తాయి. పువ్వు కూడా చాలా పెద్దగా కలర్‌ఫుల్‌గా వస్తుందండి. సున్నం ఎందుకు తీసుకోవాలి అనేది చివర్లో చెప్తానన్నాను కదండీ! అయితే సున్నంలో మనకి కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మందార మొక్కకు కాదండి ఏ మొక్కకైనా కూడా కాల్షియం అనేది చాలా అవసరం. మందార మొక్కకి ఇవ్వడం వల్ల స్పెషల్‌గా ఏంటంటే ఫంగస్ రాదు. అలానే మనకి మందార పువ్వుల యొక్క కలర్ అలానే సైజ్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. ఇది మీరు మట్టిలో కూడా కలుపుకోవచ్చు. అలానే ఎట్ ఎ టైమ్ మీరు వాటర్‌లో కలిపి కూడా ఇవ్వొచ్చండి. అయితే నేనిక్కడ
కూడా నా దగ్గర తడిగా ఉందండి. కాబట్టి నేను వాటర్‌లో కలిపి మొక్కకిస్తున్నాను. మీకు ఫంగస్ కూడా రాదు. అలానే దీంట్లో వాటర్‌లోనే మనం ఎప్సమ్ సాల్ట్ కొంచెం, ఫంగిసైడ్ కొంచెం కలిపేసుకొని వాటరింగ్ అనేది చేయాలి. అయితే మీరు ఇది రీపాట్ చేశాక మీరు దీన్ని కంప్లీట్‌గా ఒక 3-4 డేస్ మీరు నీడలో పెట్టాలండి. ఆ తర్వాత మీరు ఎంత ఎండ ఉంటే అంత ఎండలో పెట్టండి. అప్పుడు పువ్వులనేవి చాలా ఎక్కువగా వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.